నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కోనసీమ జిల్లా అంబాజీపేటలో ప్రజాగళం సభ. భారీగా కదిలొచ్చిన కూటమి కార్యకర్తలు, అభిమానులు. ఓటమి భయంతో వైకాపా ఫేక్ పరిశ్రమకు తెరతీసింది. తప్పుడు వీడియోలతో గందరగోళం సృష్టిస్తున్నారన్న చంద్రబాబు. భూమన కరుణాకర్ రెడ్డి ఓటర్లను ప్రలోభపెడుతున్నారన్న భానుప్రకాష్ రెడ్డి. తీతీదే చైర్మన్ పదవి నుంచి తొలగించాలని ఈసీకి ఫిర్యాదు. సైనిక్ స్కూళ్ల అంశంలో కాంగ్రెస్ ఆరోపణలపై కేంద్రం ఆగ్రహం. అవాస్తవమంటూ కొట్టిపారేసిన రక్షణ శాఖ. ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితి అంశంపై కేంద్రం దృష్టి. 15,000 నుంచి 21,000 రూపాయలకు పెంచనున్నట్లు సమాచారం. జగన్ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించడంతో తెరపైకి ఫేక్ పరిశ్రమను తీసుకొచ్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఫేక్ పరిశ్రమలో తప్పుడు వీడియోలతో గందరగోళం సృష్టించి ఈటీవీ విశ్వసనీయత దెబ్బతీసేలా ఆ ఛానల్ పేరుతో ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు నమ్మే వార్తా ఛానల్ పేరుతో తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తే అంతా నమ్మేస్తారనే దుస్థితికి దిగజారిపోయారని విమర్శించారు. ఫేక్ ప్రచారానికి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోను సైతం వదలట్లేదన్న చంద్రబాబు వైకాపా ఫేక్ ప్రచారాన్ని ధీటుగా తిప్పికొట్టాలని పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో సూచించారు. వాలంటీర్లను 5 ఏళ్లు బానిసలుగా మార్చి ఊడిగం చేయించుకున్న జగన్ ఇప్పుడు తప్పుడు పనులు చేయించి జైలుకు పంపాలని చూస్తున్నారని విమర్శించారు. తాము వాలంటీర్లకు 10,000 ఇస్తామంటే తట్టుకోలేకపోతున్నారని, వీటిని సమర్థంగా తిప్పికొట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. పవన్ కళ్యాణ్ తాను కలిసి నిర్వహించిన రోడ్ షోకు ప్రజాస్పందన సూపర్ సక్సెస్ అన్న చంద్రబాబు తణుకు సభ తాడేపల్లి ప్యాలెస్ ను వణికించిందన్నారు. నిడదవోలు రోడ్ షో వైకాపా నేతలకు నిద్ర లేకుండా చేసిందన్నారు. ఎన్నికలకు అందరం కలిసి ఇష్టపడుతూ కష్టపడితే ఊహించని ఫలితాలు వస్తాయన్న బాబు కుటుంబ సాధికార సభ్యులు ఈ 32 రోజుల్లో రోజుకు 50 ఇళ్లు తిరుగుతూ సూపర్ 6 పథకాల్ని విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్దేశించారు. కూటమి అభ్యర్థికి 3 పార్టీల ఓట్లు పడేలా నాయకులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వైకాపా తెలుగుదేశం నేతలు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిన వాళ్లు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని, ఇందుకు కాసు మహేష్ రెడ్డి సిద్ధమా అని తెలుగుదేశం అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు సవాల్ విసిరారు. దీన్ని స్వీకరించిన కాసు మహేష్ రెడ్డి తాను సవాలుకు సిద్ధమని స్పష్టం చేశారు. నేను ఓడిపోతే రాజకీయాల నుంచినే మానుకుంటా. నువ్వు ఓడిపోతే నువ్వు రాజకీయాలు మానుకుంటావా? నీకు నాకు ఇదే సవాల్. ఇద్దరికి ఎవరిలో ఏం జరిగినా ఇదే చివరి ఎన్నికలు కావాలా? నా సవాల్ను స్వీకరించండి. నిజంగా నువ్వు కాస బ్రహ్మానందరెడ్డి వారసుడు అయితే, నిజంగా నువ్వు గురజాల నియోజకవర్గ అభివృద్ధి చేసుంటే ఇప్పుడు చెప్పు, నువ్వు నీ దమ్మేంటో ఇప్పుడు తేలాలా నువ్వు నేను. మళ్ళీ నిన్ను ఓడించి శాశ్వతంగా రాజకీయాల నుంచి రిటైర్ చేసి గుంటూరు పంపిస్తా. నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతా. నీ సవాలుకి గ్యారంటీగా స్వీకరిస్తున్నా. ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయాలు వదులుకుంటా. నువ్వు చెప్పేది. జగన్ సన్నిహితుడు బసవరావు నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. మంగళగిరి రూరల్ మండలం కురగల్లు గ్రామానికి చెందిన ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ఆధ్వర్యంలో పలువురు వైకాపా శ్రేణులు పసుపు కండువా కప్పుకున్నారు. జగన్ కు సంఘీభావంగా బసవరావు గతంలో ఇడుపులపై నుంచి విశాఖపట్నం వరకు 2,000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక జగన్ విధానాలతో విభేదించి ఎస్సీ కమిషన్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. చంద్రబాబు నేతృత్వంలో దళితుల అభివృద్ధి సాధ్యమని నమ్మి తాము తెదేపాలో చేరుతున్నట్లు బసవరావు తెలిపారు. ఎస్సీల కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 27 సంక్షేమ పథకాల్ని రద్దు చేసిన దళిత ద్రోహి జగన్ అని లోకేష్ దుయ్యబట్టారు. జగన్ పాలనలో 188 మంది దళితుల్ని ఊచకోత కోశారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక దళితులకు పూర్తిగా రక్షణ కల్పించడంతో పాటు దళితులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దళితులకు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామన్నారు. ఎన్నికల్లో పోలింగ్ బూత్ కమిటీలు కీలకంగా వ్యవహరించాలని, ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని భాజపా రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం భాజపా కార్యాలయంలో పోలింగ్ బూత్ కమిటీల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోలింగ్ బూత్ కమిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్యకర్తలకు భవిష్యత్తులో పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని పురంధేశ్వరి తెలిపారు. ముస్లిం రిజర్వేషన్పై తాను మాట్లాడకపోయినా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మైనారిటీల సంక్షేమానికి భాజపా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
మైనార్టీ సోదరి మనులందరికీ కూడా నేను రంజాన్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ మధ్య కాలంలో నేనేదో రిజర్వేషన్స్ మీద కామెంట్ చేశాను, వ్యాఖ్యానం చేశాను అని వార్తలో వచ్చినటువంటి విషయం ఇది సంపూర్ణంగా అసత్యం. నేను ఎక్కడా కూడా మైనార్టీ సోదరిమణులకు సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్ కి సంబంధించి నేను ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఇటువంటి సమాచారం కనుక వచ్చినట్లయితే దీన్ని మీరు నమ్మవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి మీ మాధ్యమంగా నేను వినిపించాను. తిరుమలలో తీతీదే చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఓటర్లను ప్రలోభపెడుతున్నారని భాజపా నేత భానుప్రకాష్ ఆరోపించారు. తీతీదే చైర్మన్ పదవి నుంచి భూమన కరుణాకర్ రెడ్డిని తొలగించాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. తీతీదే నిధులను దారి మళ్లించి ఎన్నికల ఖర్చుల కోసం వినియోగిస్తున్నారని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకి చైర్మన్ గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి వారి తనయుడు తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని నుంచి అధికార పార్టీ వైసీపీ తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీటీడీ నిధుల నుంచి దాదాపు 1 సంవత్సరాల కాలంలో చైర్మన్ పోస్ట్ ని అడ్డం పెట్టుకుని ఆ హోదాని అడ్డం పెట్టుకుని టీటీడీ నిధుల నుంచి ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి దాదాపు 1500 కోట్ల రూపాయలు దారి మళ్లించి తద్వారా దాంట్లో 10 నుంచి 15% కమిషన్ తీసుకుని ఎన్నికల ఖర్చుల కోసం దాన్ని వినియోగిస్తున్నారని చెప్పి అనేక ఫిర్యాదులు శ్రీవారి భక్తుల నుంచి స్థానిక ప్రజల నుంచి కాంట్రాక్టర్ల నుంచి రావడం జరిగింది. అంతేకాకుండా తిరుమలలో దాదాపు 4000 మంది బాలాజీ నగర్లో ఓటర్స్ ఉన్నారు. తిరుమలలో దాదాపు 1000 దుకాణాలు, తిరుపతిలో 1000 దుకాణాలు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి లైసెన్స్డ్ హాకర్లు కానీ దుకాణాలు కానీ వీళ్ళందరూ ఉన్నారు. వీరందరి మీద టీటీడీ చైర్మన్ హోదాలో వారి ప్రభావం ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ మేము భావిస్తున్నాం. మాకైతే ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి కొనసాగేదానికి వీలు లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ ఎన్నికల షెడ్యూల్ రాకముందే అన్ని జాగ్రత్తలు తీసుకొని టీటీడీ ఉద్యోగస్తుల విషయంలో కానీ అక్కడ పనిచేస్తుంటే వీళ్ళ మీద కానీ అనేక ఒత్తిళ్లు పెడుతున్నారు. ఖచ్చితంగా మేమే తిరిగి అధికారంలోకి వస్తాం, మేయర్ గారు మాకు కానీ సహాయ సహకారాలు అందించకపోతే ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కొందరు వ్యక్తుల దగ్గర బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్పి చాలామంది అక్కడ నుండి పనిచేసిన సిబ్బంది కూడా ఫిర్యాదు చేసిన కారణంగా డైరెక్ట్గా ఇది వచ్చి మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి, న్యాయం జరగాలని చెప్పి, అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలంటే ఇలాంటి వ్యక్తులు ఆ హోదాలు ఉండకూడదు. టీటీడీ చైర్మన్గా ఉదయం నుంచి ప్రచారంలో రాత్రి వరకు పాల్గొంటున్నారు. ఖచ్చితంగా వారి ప్రభావం ఉంటుంది. 1,00,000 మంది ఓట్ల మీద ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి వారిని టీటీడీ చైర్మన్ నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రచారానికి మా అపార్ట్మెంట్లోకి రావద్దు అన్నందుకు తిరిగి వారిపైనే దాడి చేస్తారా అని మాజీ మంత్రి బాలినేనిని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రశ్నించారు. పైగా దాడిని అడ్డుకోబోయిన తెలుగుదేశం కార్యకర్తల్ని కొట్టడమే కాక తిరిగి వారిపైనే కేసులు పెడతారని నిలదీశారు. ఒంగోలులో ఓడిపోతున్నారని తెలిసే బాలినేని ఇలాంటి దాడులు చేయిస్తున్నారని అన్నారు. మేమేమో నిన్న 21వ డివిజన్లో జాయినింగ్స్ ఉంటే నేను అక్కడ ఉన్నాను. అది అయిపోయిన తర్వాత 57వ డివిజన్లో మాకు డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఈ లోపు 37వ డివిజన్లో వాళ్ళ కోడలు తిరుగుతుందని కూడా మాకు ఎవరికి తెలియదు. అసలు ఆ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఒక అపార్ట్మెంట్కి వెళ్తే ఆ అపార్ట్మెంట్లో వాళ్ళు వాచ్మ్యాన్కి చెప్పేసి మాకు ఇక్కడ ఎవరు రాబడలేదని చెప్పేసి వాళ్ళు చెప్తే ఆమెకే చెప్పారంటే వాచ్మ్యాన్ ఎవరు వద్దంటున్నారని చెప్పేసి ఆమె ముందుకు పాస్ అయిపోయింది. అపార్ట్మెంట్లో ఉండే ఆమె వచ్చేసి వాలంటీర్ ఉందని చెప్పేసి వాలంటీర్కి ఒక ఫోటో తీశారు. ఫోటో తీస్తే ఆ వాలంటీర్ నా ఫోటో ఎందుకు తీస్తామని చెప్పేసి వాళ్ళిద్దరు సంభాషణలు జరిగినప్పుడు వీళ్ళు ఏదో మాట్లాడుకుని నా ఫోటో తీసేయమని ఆమె ఎలక్షన్ కమిషన్ పంపిస్తాను వాళ్ళు వాదన జరిగింది. తర్వాత వచ్చేసారు. ఆ బజార్ దాకా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ మళ్ళీ అటు సైడ్ తిరుగుతా వచ్చినప్పుడు మళ్ళీ ఈ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళొచ్చి వాళ్ళ కోడలు వచ్చేసి మేము కొంతమంది కన్నా ఇచ్చి వెళ్తామని చెప్పేసి ఆమె అడిగితే సరే మీ ఇష్టం అని చెప్పేసి గేట్లు తెరిచారు. అంతేనంట. గేట్లు తెరిచిన దానికి ఆమె పక్కకి వెళ్ళింది. తకామని ఒక 40 మంది వచ్చేసి ఆమెను పట్టుకుని కొట్టారు. వాళ్ళ కొడుకులు అడ్డం పోతే కొడుకులను కొట్టారు. ఇది వాస్తవం జరిగింది. ఆమె మీద నెట్టారు, ఆమెను ఇష్టం వచ్చినట్టు ఆమెను మాట్లాడారు. ఇవన్నీ కూడా నువ్వు ఏదో పెట్టి ఒక నటనలో నీకు ఇవ్వాలి, అవార్డు కూడా ఇవ్వాలి. వాళ్ళు ఏం చేశారు, ఆ కార్పొరేటర్గా నిలబడ్డ అబ్బాయి వాళ్ళకి మోహన్కి ఫోన్ చేస్తే మోహన్ వచ్చేసి వాళ్ళ ఇంటికి వచ్చి నాకు చేశాడు. నేను 21లో జాయినింగ్స్లో ఉన్నాం, మేము ప్రోగ్రాంలో ఉన్నాం. 10 నిమిషాల్లో నేను వచ్చే లోపల రోడ్డు మీద ఉన్నాడని ఒకడు ఇంకొక 2 మనోళ్ళు నిలబడి ఉంటే అతను పట్టుకొని ఇష్టారాజ్యంగా కొట్టి అందరూ గంజాయి తీసుకొని మందు తాగిన వాళ్ళ చేత కొట్టించి మళ్ళా పైపెచ్చు 32 మీద మనోళ్ళ మీద కేసులు పెట్టి మళ్ళీ అమాయకుడి మాదిరి మా ఇంటి వాళ్ళ జోలికి వచ్చావు, మా ఇంటి జోలికి వచ్చావు, మీ ఇంటికి ఎవడొస్తాడు, మీ ఇంటి జోలికి మానవత్వం ఉన్నాడు ఎవడట్ట మాట్లాడు.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఎన్నికల బాండ్ల వివరాల్ని సమాచార హక్కు ఆర్టీఐ కింద ఇచ్చేందుకు ఎస్బీఐ నిరాకరించింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఈసీ వెబ్సైట్లో ఉన్నాయని, వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించలేమని తెలిపింది. ఎన్నికల బాండ్ల వివరాల సమాచారాన్ని అందించాలని కోరుతూ లోకేష్ బాత్రా అనే వ్యక్తి ఎస్బీఐకి ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్నారు. సమాచార హక్కు చట్టంలోని 2 క్లాజుల్ని ప్రస్తావిస్తూ విశ్వసనీయ సమాచారం, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా బాత్రా దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. ఎన్నికల బాండ్ల విషయంలో ఎస్బీఐ తరపున సుప్రీంకోర్టులో వాదించిన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేకు చెల్లించిన ఫీజు వివరాల్ని కోరగా దానిని కూడా ఎస్బీఐ తిరస్కరించింది. ఈసీ వెబ్సైట్లో ఉన్న వివరాలను ఇవ్వడానికి ఎస్బీఐ తిరస్కరించడం విచిత్రంగా ఉందంటూ సదరు దరఖాస్తుదారు పేర్కొన్నారు. ప్రజల పన్నులతో ఫీజు చెల్లించి దానికి సంబంధించిన సమాచారం నిరాకరించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్న ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం 15,000గా ఉన్న మొత్తాన్ని 21,000కు పెంచనుందనే ప్రచారం జరుగుతోంది. చాలా ఏళ్ల నుంచి ఈ డిమాండ్ ఉండగా తాజాగా మరోసారి దీనిపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు విశ్వసనీయ వర్గాల్ని ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ కథనంలో పేర్కొంది. కొత్త ప్రభుత్వంలో దీనికి సంబంధించిన నిర్ణయం వెలువడొచ్చని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంపైన ఆ భారం పడుతుంది. అయితే ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితిని చివరిసారి 2014లో సవరించారు. అప్పట్లో 6,500 ఉన్న మొత్తాన్ని 15,000కు పెంచారు. మరోవైపు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇప్పటికే వేతన పరిమితిని 21,000కు చేర్చింది. ఈపీఎఫ్ కూడా మొత్తానికి చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో అధికారంలో ఉన్న బలహీన కాంగ్రెస్ ప్రభుత్వాలు సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల్ని బలోపేతం చేయడంలో విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఇప్పుడు భాజపా సారథ్యంలోని బలమైన ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదుల్ని వారి భూభాగంలోనే సైనికులు ఏరిపారేస్తున్నారని చెప్పారు. 10 ఏళ్లలో తమ ప్రభుత్వం దేశాన్ని గతంతో పోలిస్తే ఎన్నో రెట్లు బలంగా మార్చిందని, బలహీన అస్థిర ప్రభుత్వాలు ఉన్నప్పుడు శత్రువులు లాభపడ్డారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఉత్తరాఖండ్లోని రుషికేశ్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 7 దశాబ్దాల తర్వాత బలమైన భాజపా ప్రభుత్వం ధైర్యంతో 370 అధికరణను రద్దు చేసినట్లు చెప్పారు. ఇంకా ట్రిపుల్ తలాక్ రద్దు, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు, 1 ర్యాంక్ 1 పెన్షన్ అమలు చేసినట్లు ప్రధాని తెలిపారు. సుస్థిర ప్రభుత్వం వల్ల కలిగే ప్రయోజనాల్ని ప్రజలు చూస్తున్నందున ఇప్పుడు దేశమంతా ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదం వినిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. जब भारत में कमजोर और अस्थिर सरकारें थी, तब भारत में आतंकवाद ने पैर पसारे. आज भारत में मोदी की मजबूत सरकार है, इसलिए आतंकवादियों को घर में घुसकर मारा जाता है. आज भारत में मजबूत सरकार है, इसलिए भारत का तिरंगा युद्ध क्षेत्र में भी सुरक्षा की गारंटी बन जाता है. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎన్నికల బాండ్ల ద్వారా పారిశ్రామికవేత్తల నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు స్వీకరించిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఎన్నికలో దేశంలోని పేద ప్రజలు 25 మంది బడా పారిశ్రామికవేత్తల మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్లోని అనూప్గఢ్ బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు. 20 మందికి పైగా పారిశ్రామికవేత్తలకు చెందిన 16 లక్షల కోట్ల రుణాల్ని ప్రధాని మోదీ మాఫీ చేశారని రాహుల్ విమర్శించారు. వారికి మాఫీ చేసిన రుణాల మొత్తం ఉపాధి హామీ కూలీలకు 24 ఏళ్లు ఇచ్చే వేతనాలకు సమానమన్నారు. ఇవి దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలన్న రాహుల్ దేశ చరిత్రలో మొదటిసారి రైతులు పన్ను కడుతున్నారని ఆరోపించారు. మద్దతు ధర కోసం రైతులు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం యువత పెరిగిన ధరల నుంచి కాపాడాలని మహిళలు కోరుతుంటే వారి మాట వినే నాథుడే లేరని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. बेरोजगारी की बात कभी नहीं आएगी, महंगाई की बात कभी नहीं आएगी. इनका काम आपका ध्यान भटकाने का है. ये सिर्फ चाहते हैं कि पिछड़े वर्ग के मुद्दे, किसानों के मुद्दे, गरीबों के मुद्दे नेशनल और रीजनल मीडिया पे ना आए. పశ్చిమ బంగాల్లో పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ, ఎన్ఆర్సీ, ఉమ్మడి పౌర స్మృతి అమలును అనుమతించేది లేదని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. ప్రజలంతా ఐక్యంగా ఉంటే ఎవరూ హాని తలపెట్టలేరని అన్నారు. కోల్కతాలో రంజాన్ పండుగ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దీదీ ఈ ఎన్నికల్లో కొందరు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే ప్రమాదం ఉందని ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అలాంటి కుట్రలో పడొద్దని సూచించారు. తమ పార్టీ సింగిల్గానే భారతీయ జనతా పార్టీని ఎదుర్కొంటుందన్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఈడీ సహా ఇతర దర్యాప్తు సంస్థల్ని వినియోగిస్తోందని మమత ఆరోపించారు. ఇండీ కూటమిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని, ఇతర పార్టీలకు ఒక్క ఓటు పడకూడదని ఆ కార్యక్రమానికి హాజరైన వారిని దీదీ కోరారు.
పాకిస్తాన్లో ఘోర ప్రమాదం సంభవించింది. యాత్రికులతో వెళుతున్న ఓ బస్సు లోయలో పడడంతో 17 మంది మరణించారు. 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెలోచిస్తాన్ ప్రావిన్స్ కుజ్దూర్లోని ఓ ప్రముఖ మసీదులో ప్రార్థనలు చేసేందుకు యాత్రికులు బస్సులో వెళుతూ ఉండగా ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రహదారి మలుపు వద్ద డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో లోయలో పడినట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రుల్ని సింధ్ ప్రావిన్స్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై బలూచిస్తాన్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ విచారం వ్యక్తం చేశారు. రంజాన్ రోజున ముస్లిం మహిళలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు వద్ద ప్రభుత్వ వేధింపులపై కంటతడి పెట్టుకున్నారు. టిడ్కో ఇళ్లు తమకు అప్పగించకుండా అప్పులు కట్టమని బ్యాంకులు వేధిస్తున్నాయంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో చంద్రబాబును కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఇంటి తాళం అప్పగించే వరకు రుణాలు అడగమని సంతకాలు తీసుకున్న అధికారులు ఇప్పుడు 3 లక్షలు కట్టాలంటూ రోజూ వేధిస్తున్నారని మహిళలు వాపోయారు. కూటమి ప్రభుత్వం రాగానే లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సంబంధించి ఈఎంఐ కట్టలేదంటే ఇల్లు ఎవరికి ఇచ్చారు మీరు వాళ్ళు అడగండి అని చెప్పాను సార్. నేను నాకు అసలు టార్చర్గా ఉంది సార్. నాకు ఫోన్ మీద ఫోన్లు మెసేజ్లు వడ్డీ కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి చెప్పి నాకు అసలు లోన్ కూడా నేను సైన్ చేయనంటే నాకు బలవంతంగా చేయించారు సార్. బ్యాంక్కి తీసుకెళ్ళి ఇంటి తాళం ఇచ్చే వరకు మీకు ఏం అడగము, మీకు ఇంట్రెస్ట్ కట్టని చెప్పారు సార్ వాళ్ళు. కానీ ఇప్పుడు దాకా నాకు ఇల్లు లేదు, కానీ నాకు ఈ టార్చర్ ఎక్కువైపోయింది సార్. నాకు 40,000 కట్టాను సార్. నాది 50,000 హౌస్ సార్, సింగిల్ బెడ్రూమ్ నాది. నేను 40,000 బెడ్రూమ్ లక్ష బ్యాంక్ లోన్ ఇచ్చాను. ఆ డబ్బుని ఇక్కడ ఖర్చు పెట్టుకుంటే డైవర్ట్ చేశాను. బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చేస్తున్నాయి. బ్యాంక్ లో నుంచి ఫోన్ వస్తుంది. 3,50,000 వేరే దానికి ఖర్చు పెట్టుకున్నాను. ఇప్పుడు అప్పు మీరు కట్టాలి, ఇల్లు పూర్తి కాదు. నీ పేరేంటమ్మా? ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. జరిగిపోయింది, ధైర్యంగా ఉండాలి. పిల్లలతో స్కూల్ చదివి ఇక్కడ కూడా చేశాను సార్. విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఐనాడలో రెండో రోజు కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఐనాడ జంక్షన్ వద్ద ఆయనకు ప్రజలు గజమాలతో స్వాగతం పలికారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ధర్మపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి కరపత్రాల్ని అందించారు. కర్నూలు జిల్లా కౌతాళ్ల మండలం మేలిగనూరులో మంత్రాలయం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు రాఘవేంద్రరెడ్డి, ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో కూటమికి పట్టం కడితే నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరిస్తామని రాఘవేంద్రరెడ్డి హామీ ఇచ్చారు. వైకాపా రాక్షస పాలనలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారని బాపట్ల జిల్లా చీరాల కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య అన్నారు. చీరాలలోని మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ సముదాయంలో ప్రచారం చేపట్టారు. తనను గెలిపిస్తే వస్త్ర వ్యాపారానికే తలమానికమైన చీరాలను అభివృద్ధి చేస్తానని ఎంఎం కొండయ్య హామీ ఇచ్చారు. 2 జిల్లాల్ని కలిపే వంతెన అది. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ బ్రిడ్జ్ నుంచి అప్రోచ్ రోడ్ల నిర్మాణంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఫలితంగా సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైకాపా ప్రభుత్వం అలసత్వం కృష్ణా జిల్లాలోని 15 గ్రామాల ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టింది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ ఉప్పుటేరు కాలువపై గొల్లపాలెం, కాళీపట్నం గ్రామాల మధ్య 2012లో కాంగ్రెస్ సర్కారు హయాంలో 26 కోట్ల అంచనా వ్యయంతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొంత నిర్మాణ సామగ్రి కూడా సిద్ధం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెదేపా ప్రభుత్వం పనులు చేపట్టి 2019 ఫిబ్రవరి నాటికి వంతెనను పూర్తి చేసింది. అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టింది. కానీ భూసేకరణ సమస్యతో కొంత జాప్యం జరిగింది. ఈ సమయంలోనే 2019 ఎన్నికలు వచ్చి వైకాపా అధికారంలోకి రావడంతో వంతెన అప్రోచ్ రోడ్ల నిర్మాణం మూలకు పడింది. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలంలోని దాదాపు 15 గ్రామాల ప్రజలు ఏ చిన్న అవసరం వచ్చినా ఈ వంతెనపై నుంచే భీమవరం, నర్సాపురం వెళుతూ ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ప్రజలు కూడా ఇటువైపు రాకపోకలు సాగిస్తుంటారు. ఎంతటి కీలకమైన వంతెనకు అప్రోచ్ రోడ్లు లేక వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భూ సమస్య వల్ల వంతెనను కలుపుతూ అప్రోచ్ రోడ్డు లేకుండా వాహనాలు ప్రయాణం చేసేందుకు 2-3 వంకర్లు తిప్పుతూ చిన్న రోడ్లను వేశారు. దీనిపై భారీ వాహనాలు వెళ్లే అవకాశం లేదు. వంతెనకు అనుసంధానంగా కొత్త రోడ్డు వేసి మిగిలిన నిర్మాణం వదిలేయడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే కడుపుతో ఉన్న ఆటోలు తీసుకెళ్తాకంటే ఆటోలు కూడా రావు. మేమేదో అప్పులు చేసి 2 ఆటోలు ఉన్నాయి మా ఊర్లో, తీసుకెళ్తే అయ్యే తప్ప మా ఊరికి రోడ్లకి ఇట్లకి జడిసి
కడుపుతో ఉన్న ఆడోళ్ళ ఉన్నాయి, వృద్ధిలో ఉన్నాయి, ముసలిలో ఉన్నాయి ఉంటే అక్కడ ఎదురు ఆంజనేయ శంకుడి కాడ పడుగాపులు కాసి ఏదైనా ఆటో వస్తే తీసుకురావడం లేకపోతే లేదు. ఊరు చాలా దరిద్రమైన పరిస్థితి ఉంది. మీరు లోపలికి వెళ్ళి చూస్తే సైకిల్ మీద వెళ్తా అసలు దీని రోడ్డు ఇది డైరెక్ట్ అండి, ఇటు రైతులు ఇచ్చారండి అని మాట ఇచ్చుకుని దీన్ని ఇటు మానేసి ఇది ఇట్ట మప్పేశారండి. సొమ్ములు మొత్తం స్వాహండి తినేసారు మొత్తం. ఏ రోడ్డు కూడా ఈ గొలపాలను కూడా ఇలా సైట్గా వేస్తాకే రూట్ కంట్రాక్ట్ తీసుకున్నారు, చేశారు. చేద్దామనేటప్పటికి వీళ్ళు ఒకరికొకరు పుల్లలు ఎట్టుకుని స్థానికులు అయితే ఎవరో ఇవ్వలేదండి. స్థానికులు అయితే రోడ్డు ఎవరో ఇవ్వలేదు. ఇది ఇవ్వకపోతే అది అలాగ ఆపేసి దాన్ని స్థానికులు ఇవ్వలేదని చెప్పేసి ఎవరో భీమవరం రాజుగారు అని ఆ చెరువులోది కొనేసి సైటు ఇచ్చారు. ఇస్తే మళ్ళీ లంచం తీసుకుని అవి తీసుకుని అని చెప్పేసి అది అత్త కుదరదని మళ్ళీ కొంతమంది కంప్లైంట్ పెట్టి దాన్ని ఆపేశారు. ఆపేసి దానివల్ల ఈ రోడ్డు ఇలాగా భూస్థాపితం అయిపోయింది. కొంత వేసారు, ఆ కొంత అయిపోతే పడిలో దిగిపోయి సాయిబాబా గుడి కంచి కిందకి చాలా ఇబ్బంది పడుతుంది. అట్టుకున్న ఆ పక్కన అసలు లేదు, ఎప్పటి నుంచో 20 సంవత్సరాలు బట్టి ఆ పక్క నుంచి రాళ్ళు తల్లి పేచీలు వెళ్ళిపోతుంది బండి, చాలా ఇబ్బంది. ప్రారంభించి 5 ఏళ్లు కాకుండానే వంతెనపై గోతులు పడ్డాయని వాహనదారులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనాలపైనే ప్రయాణించాల్సి వస్తోందని కృత్తివెన్ను మండలంలోని పడతడిక, పోడు, పెద్దగొల్లపాలెం, ఒర్లగొంది తిప్ప, నిడమర్రు, ఎటిపవర్, పల్లెపాలెం సహా అనేక గ్రామాల ప్రజలు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఊరు దాటాలంటే కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్రోచ్ రోడ్డే కాదు, కృష్ణా జిల్లాకు సంబంధించి మా చిన్నగొల్లపాలెం మెయిన్ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. అది మొన్న ఒకరు వేస్తానని నోటు వాక్యంగా చెప్పారు, అది ఇంతవరకు అవుతుంది లేదని చెప్పలేము. అత్యవసర పరిస్థితి ఇంకా ఆటోలు లేకపోతే ఎవరి దగ్గర వాళ్ళు బళ్ళు మీద ఉపయోగించుకుని ఇంకెళ్ళడమేనండి. అంబులెన్స్ కూడా కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి మారుమూల గ్రామానికి రావట్లేదండి. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే వంతుల మీదకి వచ్చి ఆగిపోతున్నాయండి. చాలా ఇబ్బందిగా ఉందండి రోడ్లు లేక. ఏమీ దారి తెన్ను లేదండి అసలు ఎక్కడికి వెళ్తాకి. ఏ యాక్సిడెంట్ అయినా, ఏ పురుడు నొప్పులు వచ్చినా, ఏమొచ్చినా ఏ దారి లేదు అసలు ఇక్కడ. ఏదో రోడ్లు కొంచెం చూడండి బాబా, ఆ రోడ్లు ఈ రోడ్లు ఏదో రకంగా అసలు ఏమీ రావట్లేదండి. అందుకే నడిచి వెళ్తున్నాం. ప్రాణం మీదకి వచ్చినా బాధ అయిపోతుంది. అర్ధరాత్రి కాడ అలపొద్దు కాడ నానా తిప్పల కింద ఉంటుంది. ఈ రోడ్లు వంతును సిరగ్గా ఎక్కడ పడితే అక్కడ అలాగే ఉంటుంది. ఎక్కడైనా కాదు, ఎక్కడైనా అలాగే ఉంది. రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. మేము మాకు కూడా ఆటో ఉంది, దానివల్ల రోడ్డు కూడా చాలా కంప్లైంట్గా ఉంది. ఇది వెహికల్స్ రావాలంటే చాలా మీ పెట్టుబడి తప్ప ఏముంటలేదండి మాకు. రోడ్డు మార్గం అనేది గుంతలు రోడ్లు, పిల్లలు భవిష్యత్తుకి వెళ్ళడానికి, స్కూల్కి వెళ్ళడానికి అయినా దేనికైనా అతోగతి పరిస్థితి అండి మాది. ఎత్తే కొంచెం వాహనాలకి మాకు ఇబ్బంది ఉండదు, పేగులు కదిలిపోతుందండి వెళ్ళటానికి. నరసాపురం వెళ్ళిపోతుందండి, నైట్ భీమవరం నరసాపురం అన్నింటికి ఉపకారం అండి. ఇది చాలా ఉపకారం అండి వంతుని. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ వంతెనకి సంబంధించి అప్రోచ్ రోడ్లు నిర్మాణం చేయాలి, అలాగే గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారులను పునర్నిర్మాణం చేయాలి, లేకపోతే ఆ మరమ్మతులన్నా చేయాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృత్తివెన్ను, కృష్ణా జిల్లా.